హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి మా యానివర్సరీ వీడియో. అండ్ ఈ యానివర్సరీకి అయితే ఒక స్పెషాలిటీ ఉంది. అది మా 5th వెడ్డింగ్ యానివర్సరీ. ఇంకా మేమైతే ఈ యానివర్సరీ కోసము, అంటే ఫస్ట్ యానివర్సరీ కొంచెము కోవిడ్లో సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఇంట్లోనే ఉండి అసలు ఎక్కడికి వెళ్ళలేకుండా అట్లా. అయితే ఈ యానివర్సరీ కొంచెం అట్లీస్ట్ ఏదైనా ట్రిప్కి వెళ్ళో లేకుంటే ఏదన్నా మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నాము. బట్ యాజ్ పర్ ప్లాన్ మేమైతే ట్రిప్ ఆల్రెడీ ప్లాన్ చేసినాము. అండ్ కొలరాడో వెళ్ళేసి వచ్చినాం కదా. సో అదైతే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ట్రిప్. అసలు నేను ఇంకా పెడతాను. మేము ఏంటంటే అది అప్పుడు కావాలని మేము టెక్సస్లో ఉన్నాం కాబట్టి నేను యూఎస్కి వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ స్నో అసలు చూడలేదు అనమాట. సో వాంటెడ్లీ మేము స్నో ప్లేస్కి వెళ్ళాలని చెప్పి కొలరాడో ప్లాన్ చేసుకున్నాము. బట్ అది కూడా ఏంటంటే ఇంకా మేము మార్చ్ ఎండింగ్కి వచ్చేసరికి అక్కడ స్నో అయిపోతాయి అని చెప్పి మా యానివర్సరీ కన్నా ఒక ముందే వెళ్ళినాము అక్కడికి. సో వెళ్ళొచ్చిన తర్వాత కొంచెం ఇక్కడ మళ్ళీ రిలాక్స్డ్గా ఇక్కడ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవచ్చు అని చెప్పి అనుకున్నాం అనమాట. సో ఆ వ్లాగ్ అయితే నేను తర్వాత పోస్ట్ చేస్తాను. సో ఇది ఇంకా యానివర్సరీ ముందు రోజు. యాక్చువల్గా ఒక 1 వీక్ కూడా ఉండే కదా, ఇక్కడ మంచి ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా జరగలేదు ఆ వీక్లో. ఇంకా ఈ వీక్లో అయితే మేము ట్రిప్ నుంచి రాగానే మంచిగా మేము రిలాక్స్ అయిపోయి ఒక 2-3 డేస్ నుంచి అదే యానివర్సరీ మూడ్లోనే ఉన్నాం. ఆ వీక్ అంతా కూడా వచ్చిన 2 డేస్ రిలాక్స్ అయిపోయి ఇంకా దాని తర్వాత ఇంకా ముందు రోజు అయితే ఇంకా ఎట్లాగో యానివర్సరీ రోజు బయట తింటాం కదా అని చెప్పి ముందు రోజు ఇంట్లో కుక్ చేసిన. సో మా మంచిగా చికెన్, బగారా రైస్, మటన్ కర్రీ అట్లా చేసిన అనమాట. చేసేసి ఇంకా ఈరోజు యాక్చువల్గా ఒక ప్లాన్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. అండ్ ఇదైతే ఇంకా దీని ముందు రోజు ఇంకా టెంపుల్కి వెళ్ళడం కోసము శారీ కట్టుకుందాం అని చెప్పి అనుకున్నా. సో దానికైతే కొత్త శారీ అయితే ఉంది కానీ దీనికి అన్ని ప్రిప్ చేసి లేవన్నమాట. సో నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఇంకా నా కజిన్ దగ్గరికి వెళ్తే తను నాకు ఈ శారీ గిఫ్ట్ చేసింది. సో ఇంకా ఎట్లుందో అట్లానే తెచ్చిన, అది యూఎస్కి వచ్చే ముందు. దానికి బ్లౌజ్ కూడా అట్లా ఏం స్టిచ్ చేయించలేదు. బట్ సరే నేను ఎట్లాగో కొన్ని మంచిగా మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తుంటా కదా, అట్లా చూసి ఏదో ఒకటి సెట్ చేసుకుంటా అని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో ఇంకా అనుకున్నట్టుగానే ఇంకా దీనికి మ్యాచ్ అయ్యే ఒక బ్లౌజ్ అయితే ఉంది. కాకపోతే ఇంకా దీనికి పళ్ళు ఇట్లా సరిగా సెట్ చేసి లేవన్నమాట. ఇంకా నేను అప్పటికప్పుడు ఇంకా అదే వీక్లో ఇట్లా కట్ చేసి బ్లౌజ్ ఉంటుంది కదా దానికి అటాచ్డ్గా, అది కట్ చేసి ఇట్లా జస్ట్ ముళ్ళు వేస్తున్నా టెంపుల్కి వెళ్ళడం కోసం అని చెప్పి ఇట్లా శారీ పెట్టేసి రెడీగా పెట్టేసుకున్నా. ఇంకా ఇది బిఫోర్ యానివర్సరీ డే ముందు మేము ఒక దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పిన కదా, అదేంటి అంటే మేము మసాజ్ చేపించుకోవడానికి వెళ్తున్నాము. సో కంప్లీట్గా ఈ యానివర్సరీ ఏంటంటే మా కోసం మేము టైం ఇవ్వాలి అని చెప్పి అనుకున్నాము. అంటే మంచిగా కొంచెం రిలాక్స్డ్గా, ఏం హరీ లేకుండా, హడావిడి లేకుండా, అంటే ఒకటే రోజు అది చేయాలి ఇది చేయాలని లేకుండా హ్యాపీగా ఒక 1 వీక్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అట్లా పెట్టుకున్నాం అనమాట ఆ వీక్ అంతా కూడా. సో ఈ రోజు అయితే ఇంకా మేము ఇట్లా మసాజ్ చేయించుకుందాం అని చెప్పి వచ్చినాము. మామూలుగా మనకి మసాజెస్ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్, అసలు చాలా హెల్దీ కూడా చేయించుకోవడం అప్పుడప్పుడు చాలా రిలాక్సింగ్ ఉంటుంది కదా. బట్ ఏంటంటే మనకి ఒక వన్ థింగ్ మనకి మంచిగా పార్లర్స్ మంచిగా చేసేవి దొరకాలి. సో ఈ సెలూన్కి అయితే మేము వచ్చినాము. ఇక్కడైతే ఫుట్ మసాజ్ చేయించుకుందాం ఫస్ట్ అని చెప్పి ఫుట్ మసాజ్ చేయించుకుంటున్నాము. ఇది తాయి సంబంధించింది అనమాట. తాయి వాళ్ళ సెలూన్ ఇది. వాళ్ళైతే చాలా బాగా చేస్తారు. అంటే ఫుట్ మసాజ్ అయితే చాలా అంటే చాలా బాగా చేసింది దీంట్లో. అది మనకి ఎప్పుడన్నా బాగా ప్రెషర్గా ఉన్నప్పుడు కానీ, మన బాడీకి ఏదైనా రిలాక్సేషన్ కావాలనుకున్నప్పుడు కానీ ఇట్లాంటి ఫుట్ మసాజ్ చేయించుకున్నారంటే ఖచ్చితంగా మీరు అది 100% సాటిస్ఫై అవుతారు. అంటే ఇక్కడ అని చెప్పట్లేదు నేను, ఎక్కడైనా కూడా. ఎందుకంటే మనకి ప్రతి నర్వ్స్ కనెక్షన్ కూడా కంప్లీట్గా మనకి ఫుట్ నుంచి మన బాడీలో ఉన్న అన్ని నర్వ్స్కి కనెక్షన్ ఉంటాయి అనమాట. సో మీరు ఫుట్ మసాజ్ చేయించుకుంటే అంత రిలాక్సింగ్ ఉంటుంది. బట్ బెటర్గా చేసే వాళ్ళు కూడా ఉండాలన్నమాట. సో నాకైతే ఇక్కడ చాలా మంచిగా అనిపించింది. మేము ఫస్ట్ టైం యూఎస్కి వచ్చిన తర్వాత ఎప్పుడూ ఇట్లాంటి మసాజెస్కి వెళ్ళలేదు. సో ఈవెన్ ఇద్దరం కూడా ఎప్పుడు వెళ్ళలేదు అనమాట. బట్ అందుకనే ఈసారి కంపల్సరీ ట్రై చేయాలి అండ్ మేము ఇట్లా టైం ఇచ్చుకోవాలి అని చెప్పి అనుకున్నాము. సో మంచిగా అయితే ఒక 1 అవర్ 2 అవర్స్ యాక్చువల్గా ఇది ఫుట్ అండ్ బాడీ మసాజ్ కూడా. ఈ ఫుట్ అయితే ఒక 30 మినిట్స్ అట్లా ఉంటుంది. చాలా అంటే చాలా బాగా చేసిండు. నాకు చాలా మంచిగా అనిపించింది, అసలు చాలా రిలాక్సింగ్ అనిపించింది. దీని తర్వాత ఇంకా బాడీ మసాజ్ కూడా చేయించుకున్నాము.
బాడీ మసాజ్ చేసేటప్పుడైతే ఆమె చాలా ప్రెషర్ పెట్టింది. అసలప్పటికి చేసేటప్పుడు గూడా చాలు చాలు అని చెప్పి అంటే నేను కొంచెం స్లో అని చెప్పి అంటున్నాననమాట. ఆమె నాకు చేసినామె కొంచెం ఏజ్డ్ పర్సన్ అయినా గూడా అంత ప్రెషర్ అప్లై చేసింది. చాలా చేసింది. దానికి మాత్రం ఇంకో కొంచెం తక్కువ నొక్కమని చెప్పాల్సింది. ఎందుకంటే నాకు ఆమె నొక్కిన పెయిన్ నాకు నెక్స్ట్ డేకి పెయిన్స్ వచ్చినాయన్నమాట. సో, బట్ చాలా రిలాక్సింగ్ ఉండే. సో, ఇంకా అట్లా పెయిన్‌గా ఉన్నప్పుడు మాత్రం ఇంకా తక్కువ చెప్పాలని చెప్పి అర్థమైంది. సో, వాళ్ళ ప్రైజెస్ అయితే అట్లా ఉన్నాయన్నమాట. సో, వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండే. వచ్చేటప్పుడు ఇంకా నేను ఇట్లా వీడియో తీస్తుంటే వాళ్ళు కూడా వచ్చి ఇన్వాల్వ్ అయ్యిండ్రనమాట. సో, ఇంకా మొత్తానికైతే మసాజ్ చేయించుకొని వచ్చేసినాం. వచ్చేటప్పుడు వాళ్ళు ఏదో ఫ్రీ గిఫ్ట్ లాగా ఇట్లా బ్లాంకెట్ లాంటిది లాంటిది ఇచ్చిండ్రనమాట. సో, నెక్స్ట్ ఇంకొచ్చేటప్పుడైతే మేము మై ఫర్ ఎవర్ ఫేవరెట్ కేక్ స్టోర్ ఇది 99 రాంచ్. అక్కడనే మేము మోస్ట్లీ ఈ మధ్య మా ఏ అకేషన్స్ అని నేను అక్కడనే తీసుకుంటా. కేక్ ఇక్కడ ఏంటంటే చాలా బాగుంటుంది. అంటే బాగా హెవీగా క్రీమీగా ఫ్రాస్టింగ్ అంత ఆయిలీగా అట్లా ఉండకుండా బ్రెడ్ సాఫ్ట్ ఉంటుంది అండ్ ఫ్రాస్టింగ్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు ఇక్కడనే తీసుకున్నాను. మీరు తీసుకోలేదు, ఎప్పుడు ఇక్కడ ట్రై చేయలేదు అనుకుంటే ఈసారి ట్రై చేయండి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ కస్టమైజేషన్ ఉండదు. ఆ రోజుకి మనం ఏది ఉంటే అది తీసుకొని వెళ్ళిపోవాల్సిందే అన్నమాట. బట్ ఇంకా మేమైతే ఎప్పుడు అట్లనే చేస్తాం. పెద్ద కస్టమైజేషన్స్‌కి ఏం వెళ్ళము. అక్కడ ఏది బెటర్‌గా ఉంటే మనం నార్మల్‌గా మనం బేకరీస్‌కి వెళ్తాం కదా! అట్లనే అన్నమాట. అట్లా వెళ్ళి తెచ్చేసుకున్నాము. ఇంకా ఆ రోజు నేను ఫుడ్ చేసిన కదా! మార్నింగ్. సో, అది ఎలాగో రెడీగా ఉందన్నమాట. ఇంకా సరే ఓకే. లోపలేం తింటాంలే అని చెప్పి నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేలోపు బయట టేబుల్ పెట్టిండన్నమాట మా హస్బెండ్. అసలు అంటే ఇంకా అదొక సర్ప్రైజింగ్ లాగా ఒక క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా పెట్టేసుకున్నాం. పెద్ద స్పెషల్స్‌కి ఏం వెళ్ళలేదు గానీ ఉన్న ఐటెమ్సే చేసిన ఐటెమ్స్ అని లోపల కూర్చొని తినే బదులు బయట పెట్టుకున్నామన్నమాట. తను ఫస్ట్ బాత్ చేసి రెడీ అయ్యి వచ్చిండు. నేను వచ్చేలోపు అట్లా సడెన్‌గా టక్‌మని ఒక 15, 20 మినిట్స్‌లో అరేంజ్ చేసేసిండు. ఇంకా ఆ రోజు డిన్నర్ అయితే ఇంకా మంచి ఈవినింగ్ బయట అట్లా మరి వెన్నెలేం లేదు గానీ, ఏదో బయట అట్లా కూర్చొని క్యాండిల్ పెట్టుకొని తినేసినాము పాటియోలో. ఇంకా అదే రోజు బిఫోర్ 12 ఇట్లా మా ఫ్రెండ్స్ వచ్చిండ్రనమాట కేక్ కట్ చేపిచ్చడానికి. ఇంటికొచ్చిండ్రు వాళ్ళు. వచ్చి సర్ప్రైజింగ్‌గా కేక్ పట్టుకొనొచ్చిండ్రు. ఇంకా వచ్చినంక ఆ కేక్ కట్ చేసినాం. ఇంకా ఆ రోజు నైట్‌కయితే మేము కూడా తెచ్చినాం కదా కేక్. బట్ ఇంకా అది ఫ్రిడ్జ్‌లోనే పెట్టేసినాం అనమాట. ఇంకా అది ఇది కట్ చేసినా ఎందుకని చెప్పి, ఎలాగో నెక్స్ట్ డే కూడా మళ్ళీ యానివర్సరీ ఉంటాయి కదా! సో, ఆ రోజు ఈవినింగ్ అట్లా కట్ చేయొచ్చని చెప్పి, ఇంకా ఈరోజు నైట్‌కయితే ఇంకా వీళ్ళు తీసుకొచ్చింది కట్ చేసినాము. సో, ఫ్రెండ్స్ అయితే అట్లా సర్ప్రైజ్ చేసిండ్రు నైట్ కేక్ తీసుకొచ్చి. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత కేక్ కట్ చేసేసుకొని ఇంక ఇది మార్నింగ్ అన్నమాట. యానివర్సరీ రోజైతే కంపల్సరీగా టెంపుల్‌కెళ్దాము. యాక్చువల్‌గా మేము చెప్పినా కదా! హరీగా ప్లాన్స్ ఏం చేసుకోకుండా కొంచెం ఒక రోజు ఒకటి అట్లా చేసుకున్నామన్నమాట. అట్లా ఒకరోజు కుక్ చేసుకున్నాం. ఒకరోజు మసాజ్‌కెళ్ళేసొచ్చినాం. ఇంక ఈరోజు టెంపుల్‌కెళ్దాం అని చెప్పి అనుకున్నాం. యాక్చువల్‌గా టెంపుల్ కూడా ఏంటంటే కొంచెము ముందు రోజే ఈవినింగ్ ఎళ్దాం అని చెప్పి అనుకున్నాం గానీ కుదరలేదన్నమాట. ఇంక ఇదదే సేమ్ డే యానివర్సరీ రోజు మంచిగా ఇంట్లో పూజ చేసేసుకొని టెంపుల్‌కెళ్దాం అని జెప్పి ఇంకా రెడీ అయ్యి టెంపుల్‌కి వెళ్ళబోతున్నాము. ఇంట్లో దానికన్నా ముందు ఇంకా పూజ ఇంట్లో చేస్తున్నా. అండ్ మొత్తానికి నేనైతే ఈ శారీ కట్టేసుకున్నా. దీనికి వేరే శారీ పైంది. నాది ఇంకోటి యెల్లో అండ్ సేమ్ ఇదే పర్పుల్ కలర్ బ్లౌజ్ బార్డర్ వచ్చిన శారీ ఉంటదనమాట. దాని మీదే నేను దీనికి పేరప్ చేసేసుకున్నా. అండ్ మా హస్బెండ్ కూడా ఆల్మోస్ట్ చాలా డేస్ బ్యాక్ మేము ఇండియా నుంచి వచ్చేటప్పుడు తెచ్చిన కుర్తా ఇది. సో, ఇంకా అవి అట్లనే ఉన్నాయి. సరే ఓకే. నా శారీకి మ్యాచ్ అవుతుంది కదా! ఏసుకోమని చెప్పి అనుకున్నాము. బట్ మేము యానివర్సరీకి అయితే ఎట్లాంటి కొరియర్స్ బట్టలేం తెప్పించుకోలేదు. ఇంక ఇండియా నుంచి ఉన్న వాటితోనే ఇంక ఇట్లా కొత్తయి అన్నమాట ఇవి. సో, ఇవి ఉన్నాయి గదా! అని జెప్పి ఇంక మేము మళ్ళీ స్పెషల్‌గా కూడా ఏం తెప్పించుకోలేదు. ఆల్రెడీ ప్లాన్ చేసుకొని పెట్టేసుకున్నాం ఇవి వేసుకుంటామని జెప్పేసి. ఇక్కడ ఒక రీల్ కోసం అని జెప్పి ఇక్కడ రీల్స్ చేస్తున్నాము. జస్ట్ చిన్న షార్ట్ వీడియోస్. ఇంకా అది చూడాలనుకుంటే ఒకసారి మీరు ఇన్‌స్టా రీల్‌లో ఎళ్లి చూడండి. ఇంకా టెంపుల్‌కి స్టార్ట్ అయిపోయినాము. ఇప్పుడొచ్చేసి మీనాక్షి టెంపుల్‌కెళ్తున్నాం. చాలా మంది రీల్ పెట్టిన తర్వాత ఇది ఏం టెంపుల్ అని జెప్పి అడిగిండ్రు. సేమ్ మన ఇండియా టెంపుల్ లానే మొత్తం గోపురము అవంతా కలిపి చాలా బావుంటాయన్నమాట. సో, మోస్ట్‌లీ నాకు హ్యూస్టన్‌లో ఏంటంటే ఒకటి మీనాక్షి టెంపుల్ అండ్ ఇంకొకటి
షుగర్ ల్యాండ్లో బాబా టెంపుల్ ఉంటాయి. ఈ రెండు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు నాకు ఎగ్జాక్ట్గా మన ఇండియన్ ఫీల్ ఉంటుంది అనమాట. బాబా టెంపుల్స్ ఎక్కడైనా అట్లా పెద్ద హాల్ లాగా ఉండి సేమ్గా ఉంటాయి కదా, సో అందుకని ఆ టెంపుల్ ఒకటి. అండ్ ఇంకొకటి మీనాక్షి టెంపుల్, నాకు గోపురం ఉండి ఇట్లా మన ఆ ఫీల్ ఉంటుంది కదా మా ఇట్లాంటి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు. నార్మల్గా మందిర్స్ లాగా వెళ్ళినప్పుడు నాకు ఎందుకో అంత పెద్ద ఫీల్ అనిపించదు అనమాట. టెంపుల్ అంటే టెంపుల్ లాగా ఉండాలి. సో, అట్లా నేను మోస్ట్‌లీ ఇంత దూరం ఉన్నా ఇది ఆల్మోస్ట్ మాకు 1 అవర్ 45 మినిట్స్ ఈజీగా పడతది మా దగ్గర నుంచి. అయినా మేము ఇంకా ఆ రోజు మార్నింగ్ కొంచెం లేట్ అయినా రెడీ అయిపోయి ఈ టెంపుల్‌కైతే వచ్చేసినాము. మీనాక్షి టెంపుల్ స్టార్టింగ్ ఎంటర్ అయ్యేటప్పుడు లెఫ్ట్ సైడ్‌లో వినాయకుడి గుడి ఉంటది. ఆ వినాయకుడి దగ్గర దర్శనం చేసుకొని మోస్ట్‌లీ అటు సైడ్ మెయిన్ టెంపుల్‌కెళ్తాం అమ్మవారి దగ్గరికి. అక్కడ గూడా ఉంటారు వినాయకుడు. కానీ ఇది సెపరేట్‌గా ఉంటదనమాట. ఏదన్నా వినాయకుడు ఉండి అండ్ దాంట్లోనే ఏదైనా పూజలు గానియండి, లేకుంటే ఏదన్నా మనకి అక్షరాభ్యాసాలు, వ్రతాలు లాంటివి ఉంటే ఇక్కడ హాల్‌లో చేస్తారు. వినాయకుడి హాల్‌లో. అండ్ దాని వెనకాలే ఇక్కడ చిన్న ప్లే ఏరియా ఉంటది కిడ్స్ కోసము. అండ్ ఇక్కడ పీకాక్స్ ఉన్నాయి. లాస్ట్ టైమ్ 1 ఆర్ 2 ఉండే గానీ ఈసారి చాలా పీకాక్స్ ఉన్నాయి. దాని పైన ఇంక అంతా అవి పైకి లేస్తాయి గదా! పీకాక్స్ లేవకుండా మొత్తం అంతా ఇట్లా షెడ్ గట్టిగా పెట్టిండ్రనమాట. చాలా బాగుండే పీకాక్స్ అయితే. ఇంక మేము కొద్దిసేపు టైం అక్కడ స్పెండ్ చేసి వాటిని చూస్తూ అట్లా ఉండిపోయినాము. ఇంకా దాని తర్వాత ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ అక్కడ ఉండి మళ్ళీ ఇంకా మెయిన్ అమ్మవారి టెంపుల్‌కి ఎళ్ళిపోయినాము. ఈ టెంపుల్ అయితే ఎప్పుడూ రష్‌గానే ఉంటది. అంటే వీకెండ్స్‌లో ఎళ్తే రష్‌గానే ఉంటది. అండ్ అందులో ఇంక ఈ క్యాంటీన్ ఉంటది ఇక్కడొకటి. అసలు ఈ క్యాంటీన్ అయితే వీకెండ్స్‌లోనే ఓపెన్ ఉంటది మోస్ట్‌లీ. సో, ఆ వీకెండ్స్‌లో ఎప్పుడు రష్షే ఉంటది. అంతకుముందు కొంచెం బెటర్‌గా ఉండే గానీ ఈసారి అంతా ఓకే, ఓకే అనిపిచ్చింది. అండ్ దానికి తోడు ఆ దోస ఒకటి ఆర్డర్ చేస్తే 40 మినిట్స్, 50 మినిట్స్ క్యూ ఉండాల్సొచ్చింది. ఫుల్ రష్ ఉండే అన్నమాట ఆ రోజు. ఇంకా మేము ఇంటికొచ్చేసినాము. అక్కడైతే దర్శనం చేసేసుకొని మంచిగా వచ్చిన తర్వాత ఇంకా మా పక్కన వాళ్ళుంటారనమాట. పాప వాళ్ళుంటారు. వీళ్ళొచ్చి మా కేక్ కట్ జేసిండ్రు. వీళ్ళు కూడా సర్ప్రైజింగ్‌గా వచ్చిండ్రు. ఇంకా మాకు మార్నింగ్ అయితే ఫోను చేసిండ్రు కానీ టెంపుల్‌కెళ్తున్నామంటే ఊరికనే కలుద్దాం అనుకుంటున్నారేమో అని చెప్పి అనుకున్నాము. కానీ ఇంకా ఈవినింగ్ కేక్ తీసుకొనొచ్చిండ్రు. ఇంకా ఆ కేక్ కూడా కట్ చేసేసుకున్నాము. ఈసారి అసలు నేనెంత కేక్స్ అవాయిడ్ చేస్తానో అంటే బర్త్‌డేస్‌కి, యానివర్సరీస్‌కి సో, అంత అయిందనమాట ఈసారి. 3 కేకులు, 4 కేకులు అట్లా అయిపోయినాయి. అండ్ ఇంకిక్కడైతే మా బ్యాక్ యార్డ్‌లో ఒక బర్డ్ పీజియన్ అది గూడు పెడుతుంది. దానికోసము ఒకటి కాపలా ఉంటే ఇంకొకటేమో ఇట్లా తీసుకొచ్చి పెడుతుందనమాట. సో, అది మేము ఫస్ట్ చూసినప్పుడు ఇది ఎక్కడనో ఎందుకో పెట్టడానికి తీసుకెళ్తుంది అని చెప్పి అనుకున్నాము. కానీ ఆఫ్టర్ 2 డేస్ చూస్తే అది మా ఇంట్లోనే, మా ఇంటి దగ్గరనే మా ఫెన్స్ పైన పెట్టింది. గూడు పెట్టింది, గుడ్డు కూడా పెట్టిందనమాట. అది కంటిన్యూయస్‌గా 10 డేసో, 15 డేసో దాని మీదనే కూర్చున్నది. దాని తర్వాత ఒకరోజు చూస్తే ఇంక లేదనమాట. అక్కడి నుంచి ఎళ్ళిపోయింది. ఇంకా ఈవినింగ్ డిన్నర్‌కెళ్దామని జెప్పి రెడీ అయితున్నామనమాట. సో, మోస్ట్‌లీ అయితే ఈ ఈ యానివర్సరీకైతే
అసలు కంప్లీట్‌గా రిలాక్స్ అయిదామని చెప్పి అనుకున్నాం గదా! అయితే ఒక స్టేకేషన్ బుక్ చేసుకుందామని చెప్పి అనుకున్నాము. సో, కాకపోతే ఏంటంటే అది చాలా ఎర్లీగా మోస్ట్‌లీ 3 మంత్స్, 4 మంత్స్ ముందు బుక్ చేసుకుంటేనే అవైలబుల్‌గా ఉంటున్నాయి. లేకపోతే ఉండట్లేదు. ఇంకా మేము అప్పటికప్పుడు అంటే అట్‌లీస్ట్ నేను ఒక 15 డేస్, 20 డేస్ ముందు చూసినా కూడా అసలు అవైలబుల్‌గా లేకుండే. అందులో మాకు యానివర్సరీ వచ్చింది వీకెండ్ కాబట్టి అసలే లేకుండే అన్నమాట. ఇంకా అందుకే ఇట్లా ఈ వీక్ అంతా గూడా ఒక్కొక్కటి ఇట్లా ప్లాన్ చేసుకుంటూ ఉన్నాము. ఇంకా ఈరోజైతే యానివర్సరీ రోజు ఈవినింగ్ డిన్నర్‌కెళ్తున్నాము. దానికోసమైతే ఇంకా రెడీ అయిపోతున్నాము. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి ఎప్పుడో నేను లాస్ట్ ఇయర్ వేగస్‌కెళ్ళినప్పుడు తీసుకున్నా. దాన్ని ఇప్పుడేస్తున్నా. ఆల్మోస్ట్ అంటే ఇయర్ తర్వాత లాస్ట్ ఇయర్ ఇదే టైంలో తీసుకున్నాము. వేగస్‌కెళ్ళినాం లాస్ట్ ఇయర్ యానివర్సరీ టైంలో. సో, అది అప్పుడు ఏసుకోవడానికి కుదరలేదు. ఇంకా నేనేంటంటే డ్రెసెస్ గూడా మరీ ఇట్లా అకేషన్ లేకుండా మంచి డ్రెసెస్‌ని వేసుకొని అంటే ఫట్‌మని తీసి వేసుకునే టైప్ కాదనమాట. సో, చూసి వేసుకుంటా. అట్లా లాస్ట్ ఇయర్ కొన్న డ్రెస్‌ని మళ్ళీ ఇప్పుడేస్తున్నా. అండ్ ఇంకా ఈ యానివర్సరీకైతే నేను ఒక ప్లాన్ చేసిన. దానికేంటంటే మేము కపుల్ రింగ్స్ తీసుకోవాలని చెప్పి యాక్చువల్‌గా మా ఎంగేజ్‌మెంట్‌కి మేము పెట్టుకున్నాము. కానీ సేమ్ ఉండవు రింగ్స్. సో, నాకేంటంటే కపుల్ రింగ్స్ సేమ్ ఉండాలి అని ఎప్పటినుంచో అనుకుంటున్నా. అది యాక్చువల్‌గా ఇది నేను మా హస్బెండ్‌కి సర్ప్రైజ్ చేద్దాము అని చెప్పి అనుకున్నా. కాకపోతే ఏంటంటే రింగ్స్ అస్సలే ప్రాబ్లమ్. మా ఎంగేజ్‌మెంట్ అప్పుడు కూడా అదే ప్రాబ్లమ్ అయిందనమాట. సో, అందుకని నేను ఇంకా తనకి చెప్పకుండా చేయలేనని చెప్పి ముందే చెప్పేసి ఇంకా రింగ్స్ కోసము అమెజాన్‌లో మనకి రింగ్ సైజెస్ చూసుకోవడానికి ఉంటాయి. సో, అవి ఆర్డర్ చేసి రింగ్ సైజెస్ మళ్ళీ చెక్ చేసుకొని ఇట్లా నేనైతే మా ఫస్ట్ డైమండ్ రింగ్స్ తీసుకున్నా. సో, అది ఇంకా మా కోసం మేము ఉండాలి అని చెప్పి తీసేసుకున్నాము ఈసారి యానివర్సరీకి స్పెషల్‌గా అయితే. ఇంకా అవి ఈ రింగ్స్ ఏంటంటే ట్రియో రింగ్స్. ఇప్పుడు మామూలుగా లేడీస్‌కి ఇట్లా 2 రింగ్స్ ఒకదాని పక్కన ఇంకొకటి పెట్టుకుంటారు కదా! అట్లా వస్తది. ఇంకొక రింగ్ ఏమో మేల్‌కొస్తది. అట్లా ట్రియో రింగ్స్ టైపు. సో, ఇవి కొనుక్కున్నాము ఈసారి యానివర్సరీకైతే. ఇంకా మేము డిన్నర్‌కెళ్ళే ముందు అలా రింగ్స్ ఎక్స్‌చేంజ్ చేసుకొని, కేక్ కట్ చేసుకొని డిన్నర్‌కి స్టార్ట్ అయిపోయినాము ఆ రోజు ఈవినింగ్. ఇంకా ఈవినింగ్ రెస్టారెంట్ కోసమైతే డిన్నర్ కోసం ఒక రెస్టారెంట్‌కి స్టార్ట్ అయిపోయినాము. సో, అదేంటంటే ఆల్మోస్ట్ డౌన్ టౌన్ సైడ్ అనమాట ఇది. మేమేంటంటే మోస్ట్‌లీ అది ఇంకా నా ప్రిఫరెన్స్. సో, అది మా స్పెషల్ డేస్ ఏమన్నా ఉన్నాయి అంటే రెగ్యులర్‌గా వెళ్ళే రెస్టారెంట్స్‌కి ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే టక్‌మని వెళ్ళిపోయి మేము పెద్దగా ఏం చూసుకోమనమాట. మన ఇండియన్ రెస్టారెంట్స్‌కెళ్ళిపోయి మనం రెస్టారెంట్స్‌కెళ్ళేదే కొంచెం మంచిగా ఫుడ్ తినాలని చెప్పి వెళ్తాం గదా! సో, నార్మల్ రెగ్యులర్ డేస్‌లో అట్లా వెళ్ళిపోయి తినేస్తామనమాట. పెద్ద ఎక్స్‌పెరిమెంట్స్ అట్లా ఏం చేయము. కానీ ఇట్లాంటి స్పెషల్ డేస్ ఉన్నప్పుడే కొంచెం మంచి రెస్టారెంట్స్‌కి చూడ్డానికి బాగుండే రెస్టారెంట్ ఎందుకంటే అంత మంచిగా రెడీ అయితాం గదా! తీసుకున్న 4 ఫోటోలు రావాలని జెప్పి, ఇంకా కొంచెం మంచి ఫ్యాన్సీ రెస్టారెంట్స్‌కెళ్ళాలి అని డిఫరెంట్ క్యూజిన్స్ ట్రై చేయాలని జెప్పి ఇట్లా స్పెషల్ డేస్‌లో అనుకుంటా అనమాట. సో, అట్లా మా బర్త్‌డేస్ ఉన్నా లేకుంటే ఇట్లా యానివర్సరీ ఏమన్నా ఉన్నా గూడా ఇట్లాంటి ఫ్యాన్సీ రెస్టారెంట్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ అమెరికన్ రెస్టారెంట్స్ అట్లాంటి వాటికి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాము. ఈసారి కూడా కోకోడీ అని చెప్పి ఒక రెస్టారెంట్ ఉంటది హ్యూస్టన్‌లో. ఇది కొత్త రెస్టారెంట్. సో, దీనికి మంచిగానే ఉన్నాయి రివ్యూస్ మేము చూసినంత వరకు. దాంట్లో కొన్ని కొన్ని ఐటెమ్స్ అయితే చాలా బాగుండాయి. ఇంకా అవి మేము కూడా చూసి మాకు కూడా ఫస్ట్ టైం కాబట్టి ఏవి బాగుంటాయి ఏంటి అని చెప్పి అక్కడ వాళ్ళని అడిగినా కూడా చెప్తారు. సో, మొత్తానికైతే ఇంకా కొంచెం ట్రెండింగ్ మంచిగున్న క్విజిన్స్ అయితే సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసినాము. బట్ సో సాటిస్ఫైయింగ్ చాలా బాగుంది. చూడడానికి ఏంది 2 ముక్కలు ఇస్తే సరిపోతదని చెప్పి అనిపించింది గానీ, ఒక 2, 3 ఐటెమ్స్ ఆర్డర్ చేసుకోగానే సరిపోయింది. బట్ ఇవన్నీ ఇట్లాంటి రెస్టారెంట్స్‌కెళ్ళినప్పుడు ఇట్లాంటి ఫుడ్ దొరికినప్పుడు అంటే ఇట్లాంటి ఫుడ్ పెట్టినప్పుడు ఇంకా ఏం చేయలేము. మనం ముందే తెలిసి ఎళ్తాం కాబట్టి ఓకే. అప్పుడప్పుడు అందుకనే ఇట్లాంటి ఇంత తక్కువ ఫుడ్ వచ్చినప్పుడు మనం నార్మల్‌గా ఇంతింత పెట్టి ఫుడ్ తినాలి అనుకున్నప్పుడు ట్రై చేయలేం గదా! సో, ఇలా స్పెషల్ అకేషన్స్‌లో మాత్రమే చేసుకోవచ్చు. ఏదో షోకు జేయడానికి. మేము అట్లనే ఇంకా ఇది ట్రై చేద్దాం అన్నట్టు వెళ్ళినాము. కాకపోతే ఫుడ్ మాత్రం మంచిగా సరిపోయింది. అండ్ ఎక్కువ స్పైసీ ఉండదు. అమెరికన్ రెస్టారెంట్స్ ఇట్లాంటి వాటికి కాబట్టి అండ్ చాలా బావుంటది.
మైల్డ్ స్పైసీతో అండ్ చాలా బాగుంటది. ఇక్కడ దాని తర్వాత ఇప్పటి వరకు చూసినవి అప్పటైజర్స్ అనమాట. ఇది మెయిన్ కోర్స్. దీనికోసం అయితే ఆ చికెన్ కట్ చేసుకోవడానికి పెద్ద 2 కత్తులే ఇచ్చిండు. ఇవి ఎందుకు ఇచ్చిండో మాకు అర్థం కాలేదు. మరి కత్తులు ఇయ్యడం ఏంది అనుకున్నా. నార్మల్‌గా మనకి నైఫ్స్ ఉంటాయి గదా! ప్లెయిన్ నైఫ్స్. సో, దీంట్లో అవి వాటితో చేసుకుంటాము. కాకపోతే మరి ఏకంగా దీంట్లో అయితే నిజంగా షార్ప్ నైఫ్సే ఇచ్చిండు. ఇంకా మేము ఎన్రోల్ చేసుకునే ముందు అంటే టేబుల్ బుక్ చేసుకునే ముందు జస్ట్ యానివర్సరీ అని చెప్పి ఎంటర్ చేస్తే వాళ్ళు లాస్ట్‌కి వచ్చిన డెజర్ట్ పైన యానివర్సరీ అట్లా చిన్న కోడ్ పెట్టి ఇచ్చిండ్రనమాట. సో, అదైతే మాకు సర్ప్రైజ్. మేము అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, అట్‌లీస్ట్ ఇంకా ఇక్కడ ఈ డెజర్ట్‌తోనే ఫినిష్ చేసినాము. ఇది లెమన్ వెనిలా కేక్ అనేసి ఉన్నది. అండ్ వీళ్ళకి బయట గూడా సిట్టింగ్ ఉన్నది. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. ఇంకా మంచిగా ఫుడ్ తినేసి కొన్ని కొన్ని ఫోటోస్ తీసుకొని వచ్చేసినాం ఇంకా. ఇంకా మా హస్బెండ్ ఎప్పటినుంచో ఒక స్వీట్ తినాలని చెప్పి అంటుండే అనమాట. అదేంటంటే కునాఫే. అది మన ఫ్రైడ్ సేమియా పైన కొంచెము ఇట్లా చీజ్, క్రీము ఇట్లా పెట్టేసి ఉంటది. కొంచెం జ్యూసీగా, క్రంచీ ఉంటాయన్నమాట. చాలా బావుంటది అది యాక్చువల్‌గా. మేము కూడా ఎప్పటినుంచో ఇట్లా తిందామని చెప్పి ట్రై చేస్తున్నాం గానీ, అది చాలా హెవీ ఉంటది. ఫుల్ క్యాలరీస్ ఉంటాయని చెప్పి ఎప్పుడు వెళ్దామన్నా కూడా నేనే ఆపేదాన్ననమాట. బట్ ఈసారి ఓకే. ఇంకా వన్స్ ఇన్ ఎ వైల్ ట్రై చేయొచ్చు కదా అని చెప్పి ఒక స్టోర్‌కొచ్చినాము. మేమొచ్చే దారిలో ఒకటుంటది. దీంట్లో దొరుకుతది అన్న అంటే దొరుకుతది అని తెలిసి వచ్చినాము. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత వాళ్ళు ఓన్లీ థర్స్‌డేసే ఉంటదంట ఈ స్టోర్‌లో మాత్రము. సో, అండ్ ఇదొచ్చేసి కొంచెం టర్కీ స్టోర్. దీంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్, స్వీట్స్ చాలా రకాలున్నాయి అసలు. ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. కాకపోతే కంప్లీట్‌గా మన ఇండియన్ స్టైల్ అయితే ఉండవు గానీ, టర్కీ స్టైల్ అండ్ డిఫరెంట్ మసాలాలు, మసాలా పొడులు అండ్ కొన్ని టర్కీ స్టైల్ డెకరేటివ్ పీసెస్ ఇట్లాంటియన్నీ ఉన్నాయన్నమాట ఈ స్టోర్‌లో. ఒకసారి నేను చూపిస్తా చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే ఈ డెకరేటివ్ పీసెస్ గాదు. ఇట్లాంటి క్యాండీస్, చాక్లెట్స్, మసాలా పొడులు ఎన్ని ఉన్నాయో ఎంత ఫ్రెష్‌గా కనిపిస్తుందో అసలు. చాలా మంచిగా అనిపిచ్చింది. ఇంకా మేమైతే స్వీట్ అయితే దొరకలే గానీ, స్టోర్ అయితే ఒకసారి మొత్తం ఒక చుట్టేసి చూసేసి వచ్చేసినాము. ఇంకా ఇది మా ఫిఫ్త్ యానివర్సరీ వ్లాగ్ అయితే మొత్తానికి మేము అనుకున్నట్టుగా రిలాక్సింగ్ ఒక 1 వీక్ అయితే మాకు మేము టైమ్ ఇచ్చుకొని స్పెండ్ చేసినాము. సో, వి ఆర్ సో హ్యాపీ. ఆఫ్టర్ కొలరాడో ట్రిప్ మంచిగా చిల్ అయిపోయి 2 రోజులు మంచిగా టైమ్ అయితే స్పెండ్ చేసినాం. 1 వీక్ మా యానివర్సరీ వీక్ లాగా స్పెండ్ చేసేసినాము. సో, ఇది వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా! ఖచ్చితంగా మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వెరీ సూన్ ఇంకా నేను ట్రిప్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. డెఫినెట్‌గా అది కొలరాడో ఏంటంటే ఏ సీజన్‌లో అయినా వెళ్ళొచ్చనమాట. సో, అంత బ్యూటిఫుల్ ప్లేస్ అది. నేనింకా మేము వెళ్ళి బ్యూటిఫుల్‌గా షూట్ చేసిన వీడియోస్, మేము వెళ్ళిన ప్లేసెస్ అన్నీ కూడా ఆ ట్రిప్ వీడియోస్‌లో నేను పోస్ట్ చేస్తాను వెరీ సూన్. ఇంకా ఈ వీడియో తర్వాత నెక్స్ట్ ఒక వీడియో పోస్ట్ చేస్తాను. అది మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతది. అండ్ అది వన్ ఆఫ్ మై డ్రీమ్ ప్రాజెక్ట్ గూడా. సో, అదేంటో తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఆ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.